దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుదాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. చాలండి. అదేవిధంగా ఆదికాండము 17వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా తండ్రి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగముల నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములు రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగులై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాలు, మా ఆలోచనలు, మా తలంపులు, మా నడవడికలు మీరు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న సకల శరీర బలహీనతలు, రోగాలు
నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో గద్దించలేపడుతున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గత వారం అంతా కూడా ఎంతో బలహీనులుగా ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో జలుబు చేసింది, విపరీతమైన వేడి జలుబు. వేడి చేసి గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి విపరీతమైన జ్వరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్న జ్వరం తగ్గింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముక్కులు గుండా అసలు నీళ్లు గారినట్టు కారిపోయింది అనమాట. అది నీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముక్కల గుండా నుంచి వేడి ఆవిరి, నోటు గుండా ఆ వేడి ఆవిరి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆయనను తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి దేవుడు మరలా ఈ రోజున నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే ఎలోహిం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే ఎలోహిం. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరికొన్ని గంటల్లో ఆయన ఇంకా శిలువుకి అప్పగించబడతాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పగింపబడే ముందు ఆయన ఒక సహవాస కూడికను ఏర్పాటు చేశారు. దానినే ప్రభురాత్రి భోజనం అని పిలిచారు పరిశుద్ధ గ్రంథంలో. దాని సహవాసపు కూడిక. ఆయన అప్పటి వరకు కూడా యెరూషలేము వీధుల్లో ఏం చేశారంటే గాడిద మీద తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో గాడిద పిల్ల మీద ఏం చేశాడు? ఊరేగాడు. ఆ రోజు సాయంత్రం శిష్యులను పిలిచి, మీరు ఆ మేడగదిలోకి వెళ్ళి మనం ఎక్కడైతే కూడుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఈ రాత్రి మనం సహవాసం చేద్దాం, పస్కాను మనం ఆచరిద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడి మీరు వెళ్ళి దాన్ని సిద్ధం చేయమని చెప్తాడు ఆయన. వాళ్ళు యేసుక్రీస్తు కంటే ముందు వెళ్ళి ఆ యొక్క పస్కాను ఆచరించడానికి దానికి కావలసినటువంటి ఆ యొక్క సామాగ్రి అంతా కూడా వాళ్ళు అక్కడ సిద్ధం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళి ఆ యొక్క పస్కాను అక్కడ ఏం చేస్తారంటే ఆచరిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పస్కాన్ అంటే ప్రభురాత్రి భోజనం అని అర్థం. పస్కా అంటే ప్రభురాత్రి భోజనం. పాత నిబంధనలో ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు ఒక గొర్రెను వధించి దాని యొక్క మాంసమును రాత్రి అంతా తినేవాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది పస్కా గొర్రెను ఒక దాన్ని వధించి దాని యొక్క మాంసమును ఏం చేసేవాడు అంటే రాత్రి అంతా తినేవాడు. అట్లాగనే యేసుక్రీస్తు పస్కాను ఆచరించాడు. ఆయన ఆ పస్కాను ఏ విధంగా ఆచరించాడంటే తన యొక్క శరీరముగా తన యొక్క రక్తాన్ని అక్కడ అప్పగించుతున్నట్లుగా
శిష్యులకు ఆయన చెప్తాడు, ఇది నా శరీరం. ఆయన ఒక రొట్టెని తీసుకున్నాడు, విరిచాడు, ఇది నా శరీరం అని చెప్పాడు. ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తము అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకు ముందే ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడవుతాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు తీరా అది అర్థం కాని కొంతమంది ఏం చేశారంటే, ఆ మాట అర్థం కాక కొంతమంది ఏం చేశారంటే, ఈ నిజంగా మేము ఈయనొక్క శరీరాన్ని, ఈయనొక్క రక్తాన్ని మేము ఏ విధంగా తాగలము? మేమేమైనా నరరాక్ష రూపమా? ఆ మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క రక్తాన్ని తాగేటువంటి వారమా అని చెప్పి వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి కొంతమంది ఏం చేశారంటే వెళ్ళిపోయారు. అది వాస్తవంగా శిష్యులకు కూడా అర్థం కాల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట శిష్యులకు కూడా అప్పటి వరకు అర్థం కాల. వాళ్ళు కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఏంటినా నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవమునకు వారసులవుతాడని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి అయితే వాళ్ళు తొందరపడ్డ వాళ్ళేమో ఏం చేశారు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సరే, ఏదేమైనప్పటికీ ఇది ఏదో రహస్యంగా ఉంది కనుక ఈ రహస్యాన్ని ప్రభు మనతో ఖచ్చితంగా ఆయన చెప్తాడు. మనం కనిపెట్టి ఉండుట మంచిది, మనం వేచి ఉండుట మంచిది అని చెప్పి ప్రియులారా గమనించండి. దానికోసం శిష్యులు ఏం చేశారంటే అలాగే వెయిట్ చేసి కనిపెట్టారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆ సహవాసపు గదిలోనికి వెళ్ళి ఆయన రొట్టె తీసుకుని ఇది నా శరీరము, ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తం అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగనే ప్రతి కార్యం కూడా ఒకేసారి బయలుపడాలన్న రూలు లేదు. ఏమంటే ఎంతనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక్కొక్క కార్యము ఆ సమయంలో బయలుపడవచ్చు, లేకపోతే అది కొన్ని సంవత్సరాలకు బయలుపడవచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా ఆ రహస్యము మనకు దేవుడు బయలుపరుస్తాడు అని దేవుని మీద ఆసక్తి కలిగిన వాళ్ళు, నమ్మకం కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క మర్మాన్నైనా బయలుపరుస్తాడు. కనుక ఇప్పుడు చూడండి, ఆయన సిలువకు అప్పగించబడతాడు. ఆయన అప్పగించబడే ముందు ఈ యొక్క పస్కాలు వాళ్ళు ఆచరించిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ పస్కాను ఆచరించిన తర్వాత మనం గెత్సేమనే తోటలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రియులారా గమనించండి. అక్కడ వాళ్ళందరూ శిష్యులు, తర్వాత యేసుక్రీస్తు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన ముందు ఒక గిన్నె ఉంచబడింది. యేసుక్రీస్తు యొక్క ముందు ఒక గిన్నె ఉంచబడింది. ఆ గిన్నె ఏమిటి అని అంటే ప్రియులారా శ్రమలు అనేటువంటి గిన్నె. అది ఏం గిన్నె? అది శ్రమలు అనేటువంటి గిన్నె. యేసుక్రీస్తు సువార్త యొక్క ప్రారంభంలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎందుకు చేశాడు అనంటే ప్రియులారా గమనించండి, సాతానుడు జయించడానికి చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది చేత శోధించబడుటకు యేసు అరణ్యమునకు కొనిపోబడెను అని వాక్యములో రాయబడింది. ఎవరి చేత శోధించబట్టకు? అపవాది చేత, దుష్టుడు చేత, సాతానుడు చేత యేసు శోధించబడుటకు ఆయన ఏమయ్యాడంట? అరణ్యానికి కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు గెత్సేమనే తోటలోకి ఆయన వెళ్ళాడు. రాత్రంతా ఆయన పగలంతా కూడా సువార్త చేసేవాడు. యేసుక్రీస్తు పగలంతా కూడా సువార్తను ప్రకటించేవాడు, రోగులు స్వస్థపరుస్తూ ఉండేవాడు. రాత్రి అయ్యే సమయానికి ఆయన
ఈ గెచ్చమనేటువంటి తోటకు వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థించేవాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు. అలాగనే తన వాడుకు చొప్పున ఈ సహవాసపు కూడిక అయిపోయిన తర్వాత శిష్యులను తీసుకుని వెళ్ళాడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శిష్యులను తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ఆ తోటలోకి కొంచెం ముందు పైకి వెళ్ళాడు. శిష్యులేమో ఇక్కడ కూర్చొని మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన చెప్పి ముందుకు వెళ్ళాడు. కనుక ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. పెద్ద పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తున్నాడంట. ఆయన అరుపులతో ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మామూలుగా ప్రార్థన చేయటం లేదు. మామూలుగా అంటే ఏదో నామకవాసిగా కూర్చొని ఆయన చేయట్లేదు. మోకాళ్ళుంగి మోకాళ్ళ మీద పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ తండ్రి అంటే ఆయన హృదయం అంతా కూడా దేంతో నిండిపోయింది అంటే వేదనతో నిండిపోయింది. యేసు యొక్క హృదయము వేదనతో, యేసు యొక్క హృదయము దుఃఖముతో, వ్యాకులముతో నిండిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన ముందు ఒక పాత్ర ఉంచబడింది. ఆయన ముందు ఒక పాత్ర, ఒక గిన్నె ఉంచబడింది. ఏమిటి అనంటే అది శ్రమలు అనేటువంటి గిన్నె. దాని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్త ప్రకారమే జరిగించుమని చెప్పి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆయన యొక్క చెమట రక్తంగా మారిపోయింది. ఆ గెచ్చమైన తోటలో ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకు అక్కడ వస్తున్నది ఆ చెమట కాదు. ఆ చెమట ఏంగా మారిందంట? రక్తముగా మారి స్రవించడం, ఆయన శరీరం అంతా కూడా కారడం ప్రారంభించిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంత వేదనతో, అంత దుఃఖముతో, అంత బాధతో ప్రియులారా గమనించండి, ఆయన ఆ గెచ్చమనే తోటలో ప్రార్థించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాడు అనంటే ప్రియులారా గమనించండి, తాను ముందున్నటువంటి ఏదైతే ఉన్నదో దానిని ఆయన ఏం చేయాలంటే జయించుటకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేని ప్రార్థన చేశాడు ఆయన? అందుకని ముందుగానే శిష్యులతో కూడా ఆయన హెచ్చరించాడు. ఏమని అనంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని ఆయన వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళని హెచ్చరించి ముందుకెళ్ళి ప్రార్థన చేశాడు. ఎందుకు యేసు అక్కడ రాత్రంతా ప్రార్థన చేశాడు అని అంటే ప్రియులారా, ఆయన ముందు మరణం కాచుకొని ఉంది. ఏముంది ఆయన ముందు? మరణం ఉంది. అపహాసకులు ఉన్నారు. ఆయన ముందు ఎవరున్నారంటే అపహాసకులు ఉన్నారు. ఆయన ముందు ఎవరున్నారంటే గేలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ముందు ఎవరున్నారంటే ఆయనను అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. ఆయన ముందు ఎవరున్నారంటే ఆయనను పిల్లలు గమనించండి, అవమానపరిచేవాడు, హేళన చేసేవాడు. ఏమండి, ఆయనను కొరడాలతో కొట్టేవాడు. ఇవన్నీ ఆయన ముందు కనబడతా ఉన్నప్పటికీ ఆయన శరీరం అంతా కూడా ఆయన మనసు, ఆయన యొక్క హృదయం అంతా కూడా దేంతో నిండిపోయిందంటే దుఃఖముతో, వేదనతో, మనోవ్యాకులముతో. అప్పుడు ఆయన ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈలోపు తెల్లవారింది. సైనికులు రానే వచ్చారు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాగానే పట్టుకున్నారు, యేసుక్రీస్తును పట్టుకున్నారు. మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని అడిగాడు ఆయన. మేము నజరేయుడు అనేటువంటి యేసును అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. మీరు వెతుకుతున్న యేసును, ఆ నజరేయుడిని యేసును నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మరణానికి తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడు? అప్పగించుకుంటున్నాడు. మీరు వెతుకుతున్న నజరేయుడిని యేసును నేనే అని ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో, అసలు నేనే అనేటప్పటికీ అప్పటి వరకు కూడా ఆయన పట్టుకోవాలి, ఆయన బంధించాలి, ఆయన తీసుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నేనే అనే ఎప్పుడైతే ఆయన అన్నాడో, వాళ్ళు ఆ మాట ఎప్పుడైతే అన్నారో, ఆ ధ్వని, ఆ శబ్దము ఆయనలో ఎలా వచ్చిందంటే ఒక ఉరుము వల్ల వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చింది? నేనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే, మీరు వెతుకుతున్నటువంటి ఆ నజరేయుడిని యేసుని నేనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ ఉరుము, ఆ ధ్వని వాళ్ళు వినేటప్పటికీ ప్రియులారా, వాళ్ళు ఒక్క దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయారంట. ఇట్లా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అటు ఇటు చూసి అందరూ ఒకలాగే ఉన్నారు కదా. ఈలోపు ఆయనే వచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించాడో, అప్పుడు ఆయన్ను వీళ్ళు ఏం చేశారంటే బంధించారు, పట్టుకున్నారు. ఎప్పుడైతే పట్టుకున్నారో, పేతురు పక్కనే ఉన్నాడు కదా. పేతురు ఏం చేసినాడంటే ఆయన కత్తి తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు దగ్గర కత్తి ఉందంట అప్పుడు దాకా. మరి ఆ కత్తి ఎందుకు పెట్టుకొచ్చాడో? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కత్తి తీసి వెంటనే ఏ సైనికుడైతే ఆ యేసును బంధించాడో వాని యొక్క చెవి ఏం చేసినాడంటే నరికాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఒక మాట అంటాడు, పేతురు, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. నేను ఒకవేళ నేను కాపాడుకోవాలనుకుంటే, ఇదిగో నేను ఆజ్ఞిస్తే నా తండ్రిని కానీ నేను కానీ వేడుకుని ఉంటే, ఇదిగో పరలోకపు సైన్యము ఇక్కడ దిగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కత్తులో లేకపోతే గుదిలో పట్టుకోవాల్సిన అవసరము లేదు. వీళ్ళకిలాగా కత్తులు లేకపోతే యొక్క గుదిలు పట్టుకోవాల్సిన అవసరము లేదు. నేను కానీ ఆజ్ఞాపిస్తే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కానీ ఆజ్ఞాపిస్తే, ఇదిగో నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ దూతల సమూహం వస్తుంది ఇక్కడికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నేను ఎందుకు ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నానంటే, ఆయన ఎందుకు శ్రమలకు అప్పగించుకున్నాడు, ఎందుకు శోధన భరించాడు అని అంటే, ప్రియులారా ఆయన జయించాలి. ఆయన క్రీస్తు, ఆయన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరణమును, పాతాళమును, సమాధిని జయించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇప్పుడు మనము కూడా ఈ లోకానికి దేనికి వచ్చామనంటే, ప్రియులారా మనంతట మనం ఈ లోకానికి రాలేదు. ఒకవేళ మనంతట మనం వచ్చామనుకుంటే అది మన యొక్క అవివేకము, అజ్ఞానం అవుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనంతట మనం ఈ లోకానికి రాలేదు. మనల్ని దేవుడు ఈ చివరి కాలంలో పంపించాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఎప్పుడో పంపించుండేవాడు, అబ్రహాము కాలంలోనో, లేకపోతే మోషే యొక్క కాలంలోనో, లేకపోతే నోవాహు యొక్క కాలంలోనో, ఏమండి, లేకపోతే మొదటి ఎఫెసీ కాలంలోనో, లేకపోతే ఏదో సంఘ కాలంలో మనం ఉండేవాళ్ళమి. కానీ దేవుడు ఎందుకు మనలను ఈ చివరి కాలంలో తీసుకొని వచ్చాడు అని అంటే, ఈ చివరి కాలంలో క్రీస్తు ఏ శ్రమలైతే పొందాడో, ఏ శ్రమలైతే ఆయన అనుభవించాడో, ఏ అవమానాలైతే ఆయన భరించాడో, ఏ బాధలు, ఏ దుఃఖమైతే ఆయన అనుభవించాడో, సేమ్ టు సేమ్ అవే ఈనాడు పెండ్లి కుమార్తె కూడా అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసు అవమానం పొందాడు, అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిమి అని అంటే, మనము కూడా యేసులము.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఓబద్య గ్రంథము అక్కడ ఉన్నది ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంటుంది, ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారని వాక్యంలో రాయబడింది. ఆ రక్షకులు మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఆ రక్షకుడు భూమి మీద ఉన్నప్పుడు ఆ రక్షకుడికి ప్రియులారా ఏం కలుగుతుంది అంటే అవమానము, దుఃఖము, బాధ, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. కనుక ఈ లోకములో మీరు పొందుతున్న ప్రతి శ్రమ, మీరు పొందుతున్న అవమానాలు, మీరు పొందుతున్నటువంటి హేళనలు, మీరు పొందుతున్నటువంటి రోగాలు, ప్రియులారా గమనించండి, అవి ఏవైనప్పటికీ సరే ప్రియులారా అవి మీరు అనుభవించక తప్పదు. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, ఈరోజు స్వస్థత అనేది నేను ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. స్వస్థత ఎలా వస్తుంది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడతావు. మీకు విశ్వాసం లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ విశ్వాసం ఉంది అనుకుంటే అలా నిలబడండి దేవుని కోసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు అదే జరుగుతుంది. నేను ఏదైతే చెప్తున్నానో రివర్స్ నాకే అయ్యే వస్తున్నాయి, అయ్యే కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం తరపున, వాక్యం పక్షాన నిలబడినప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గమనించండి, ఎవడోకి ఏదో ఒక రోగం పెట్టి అలా తీసుకుని వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, రోగము అనేది రెండు రకాలుగా వస్తూ ఉన్నది. ఒకటి దెయ్యం ద్వారా వస్తున్నది, రెండవది దేవుని ద్వారా వస్తూ ఉన్నది. అంటే దేవుడు తనంతట తాను మనకు రోగాలు కలుగు చేయడు, కానీ దేవుడు సాతానుడి ద్వారా అనుమతించి మనల్ని పంపిస్తాడు. ఆయన యోబుకు ఏ విధంగా అయితే సాతానుడు చేత అనుమతించి పంపించాడో అదేవిధంగా మనకు కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఒకవేళ దేవుని ద్వారా వచ్చేటువంటి రోగము, దానిని మనం అనుభవించగలిగే, దానిని అనుభవించే శక్తి సామర్థ్యమును దేవుని ద్వారా మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ సాతాను ద్వారా వచ్చినప్పటికీ సాతానును ఎదిరించగలిగే శక్తి సామర్థ్యమును మనం కోరుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ మానవుని జీవితానికి, మానవుడు ఈ లోకములో నుండి ఎత్తబడేంత వరకు కూడా ఈ రోగాలు అనేవి తప్పవు. వాటిని జయించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం చేయాలండి? జయించాలి మనం. జయించినప్పుడే చూడండి, యేసుక్రీస్తు మరణమును, పాతాళమును, సమాధిని జయించినప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక క్రొత్త పేరు పొందానని వాక్యం రాయబడి. మీరు ప్రతి సంఘకాలంలో మీరు చూడండి, జయించువానికి మరుగై ఉన్న మన్నానిత్తును, జయించువానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును, జయించువానికి పరదేశంలో ఉన్నటువంటి ఇట్లాగా ప్రతి సంఘకాలంలో ఏదో ఒక వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఆ సంఘకాలంలో జయించినటువంటి వాళ్ళకి ఆయన ఏదో ఒక దాన్ని ఏమిటంటే కిరీటం ఇస్తా ఉన్నాడు. అక్కడ ఏదో ఒక ప్రతిఫలము, జయించిన వారికి ఒక గొప్ప బహుమానము. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక బహుమానము, ఒక ప్రతిఫలము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన జయించాడు కాబట్టి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు మనము కూడా జయించాలి. ఈ లోకంలోనికి మనం ఎందుకు వచ్చామనంటే జయించుటకు వచ్చాము. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు వచ్చామండి? జయించుటకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు హేళన చేయబడుతున్నావా? నువ్వు దూషించబడుతున్నావా? లేకపోతే ఇంకా ఏదైనా చేయబడుతున్నావా? నువ్వు చేయబడేది ప్రతిదీ కూడా దేవుని యొక్క నామంలో అది జరగాల.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో జరగ. ఆ నామం నిమిత్తమై జనులు మిమ్మలను నిందించి, హింసించి, దూషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులని వాక్యం ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, లేకపోతే రోగాలు వచ్చినా, అవేవి కూడా మనం చేయలేము. మనం సహనం కలిగి, ఓర్పు కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు, వాటిని జయించినప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలమును, బహుమానాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి యొక్క వాక్యమును మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? చదవండి మరలా ఒకసారి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమాశ్చర్యం ఎట్టిదో అది అనగా మీ ముందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుటకు వాడు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యమును బోధించుచు, బుద్ధి చెప్పుచు, ఖండించుచు చేస్తా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎలోహిం అంటే అసలు అర్థం ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో తెలుగులో అయితే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, హీబ్రూ భాషలో దేవతలు అని అంట. అసలు దేవతలు అంటే దేవుళ్ళు. హీబ్రూ అంటే ఈఎల్ అనే మాట అది బహువచనం అంట. అది ఏకవచనంగా పిలవబడినప్పటికీ చూడండి, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈఎల్ అంటే ఇంగ్లీష్లో ఎలోహింకి ఈఎల్ ఏమొస్తుందండి? OHIM. ఎలోహిం ELOHIM. ఎలోహిం అంటే 5 అక్షరాలు ఇంగ్లీష్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మొదటి 2 అక్షరాలు ఈఎల్ అనేదాన్ని మనం తీసుకుంటే ఈ ఈఎల్ అనే పదము బహువచనం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అది ఏకవచనముతో మాట్లాడుతున్నప్పటికీ, సంభాషించినప్పటికీ, కానీ అది బహువచనంతో కూడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎలోహిం అనేటువంటి మాట ఏకవచనముతో పిలువబడినప్పటికీ ఆ మాట అర్థం ఏంటంటే అది బహువచనముతో కూడినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈఎల్ అనేటువంటి పదములోనే
ప్రియులారా గమనించండి, ఒకటికి బదులుగా అనేక మంది ఉన్నారు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దానినే దేవుని యొక్క ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఏమై ఉన్నాడంటే ఎలోహిం అయి ఉన్నాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ఆలోచన. ఎలోహిమ అనగా అర్థం ఏంటి? ఆలోచన. ఒకటి, ఎలోహిం అంటే అర్థం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు. ఇందాక నేను ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నేను చదివించాను. అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల గలవాడై యెహోవా అతనికి ప్రత్యక్షమైనను, నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, అప్పటి వరకు కూడా దేవుడు నోవాహుతో దేవుడు మాట్లాడేటప్పుడు, కానీ నోవా దగ్గరకు వచ్చినప్పటికీ నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. నోవాహుతో మాట్లాడాడు. నోవాహు నోవాహు అన్నాడు, అంతే. ఆయన 3 సార్లు పిలిచేటప్పటికీ ఆయన దేవుడు అని చెప్పి ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేసినాడు నోవాహు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పటికీ అలా మాట్లాడలేదు ఆయన. అబ్రహాము 99 సంవత్సరముల వయసు కలిగినప్పుడు ఆయన తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడను. అంటే అబ్రహాముకు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎలోహిమై ఉన్న దేవుని అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రీస్తు అదే చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మర్మమై ఉన్న వాక్యము క్రీస్తునందు బయలుపడెను అనేటువంటి సందేశములో జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇదే లేఖనం తీసుకున్నాడు ఆయన. ఏ లేఖనము? ఈ యొక్క కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని వివరించాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడుగా తనను తాను ఆయన ఏం చేసుకున్నాడంటే బయలుపరుచుకున్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఎవరో కాదు, ఆయనే ఎలోహిము అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటే ఆయన? ఎలోహిం. ఎలోహిం అంటే ఆలోచన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అంటే అర్థం ఏంటి? ఆలోచన. ఎలోహిం అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే బలవంతుడైన దేవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరండి? ఎలోహిం అంటే బలవంతుడైన దేవుడు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఎలోహిం అని అంటే దేవుడు, దైవత్వము అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఆలోచనలో ఎంతమంది అయితే ఉన్నారో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రణాళికలో ఎంతమంది అయితే ఉన్నారో, అంటే ఆయన ఆలోచనలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమై ఉన్నారు? ఎలోహిమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమై ఉన్నారండి? అది మీరు నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడో వచ్చాడు కదండి. ఇప్పుడు అబ్రహాం ఎలోహిమ అవుతాడా అని మీరు అడగచ్చు. మరి ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు అబ్రహాం ఏమవుతాడు? ఎలోహిమే అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే ఏమవుతాడు? యెహోషువ ఏమవుతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఏమవుతాడు? చూడండి, యెజబేలును చూసి పారిపోయాడు ఆయన. యెజబేలును చూసి పారిపోయినప్పటికీ ఏలియా ఏమవుతున్నాడు? ఆయన ఒక ఎలోహిం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడను
నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు కూడా ఉండబోడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎలోహిము దేవుడు అంటున్న మాటలివి, సర్వశక్తి గల దేవుడు అంటున్న మాటలివి. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి ఆ గొప్ప ఎలోహిము చెప్తున్న మాటలివి. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు కూడా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన తనను తాను ఇక్కడ యెహోవా అని మోషే ఆదికాండాన్ని రాశాడు కాబట్టి, మోషేకు దేవుడు తన పేరు అప్పటికి జ్ఞాపకార్థంగా యెహోవా అనే పేరును ఇచ్చాడు కాబట్టి, ఆయన అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు కూడా అబ్రహాము యెహోవా అబ్రహాముతో మాట్లాడాను అని రాశాడు అక్కడ. కానీ వాస్తవంగా రాయాల్సింది ఏమాట రాయాలి? ఎలోహిమిని రాయాలి అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకవేళ హీబ్రూ భాషలో అది అలాగే రాయబడిందేమో, బైబిల్లో, హీబ్రూ బైబిల్లో ఆ విధంగానే రాయబడిందేమో. ఒకవేళ హీబ్రూ బైబిల్లో ఆ విధంగా రాయబడుతుంటే తెలుగులో అది ప్రియులారా తర్జుమా చేయడానికి వీలు పడలేదేమో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆ ఎలోహిం అనేటువంటి దేవుడు ఆయన, చూడండి, ఆయన ఆ సర్వమును మరియు భూమిని ఆయన మాత్రమే సృష్టించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనేది ఒక పదము, కేవలం అది ఒక పదము మాత్రమే. ఇది దేవత లేదా దైవత్వము అని అర్థము ఇచ్చేటువంటి పదము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనేది ఒక పురుషుని యొక్క నామం. అది దేవతలు కాదు, కానీ అక్కడ దేవుళ్ళు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఒక పురుషుని యొక్క నామం. ఎలోహిం అనేది ఒక పురుషునిది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎలోహిం అనేది ఈ ఎల్ నుండి వచ్చినది. ఎలోహిం అనేది ఎల్ యొక్క బహువచన రూపము. ఎల్ అంటే శక్తివంతుడు లేదా బలవంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? శక్తివంతుడు, బలవంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనే ఒక పదము, ఇది దైవత్వము అనే అర్థము ఇచ్చేటువంటి హీబ్రూ పదము. ఎక్కడి నుంచి వచ్చిన పదం ఇది? హీబ్రూ పదము. కనుక తెలుగు బైబిల్లో రాయలేదు అసలు. తెలుగు బైబిల్లోనే సర్వశక్తి గల దేవుడు అనే దగ్గర ఏం రాయాలంటే ఎలోహిం అని రాయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పిన దగ్గర, సర్వశక్తి గల అనే దగ్గర ఎలోహిము దేవుడును అని చెప్పాలా, అని రాయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ విధంగా రాయలేదు వాళ్ళు. ఏమని రాశారు? యెహోవా అని రాశారు. తెలుగు బైబిల్లో కొన్ని చాలా వరకు తప్పులు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాదు, ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, దేవుడు ఆ తప్పుల్ని చూడగాని మన ఆత్మీయ జీవితాన్ని మాత్రమే చూస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుగు బైబిల్ తప్పుందని చెప్పి ప్రియులారా తెలుగు చదవడం మానేయబాకండి, బైబిల్ చదవడం మానేయబాకండి. ఒక ఆయన ఏం చేశారంటే, నాకు తెలిసిన పాస్టర్, చూడండి, తెలుగులో యేసుక్రీస్తు నామం అని రాయబడింది, అవునా? ఇంగ్లీష్లో ఏముంటుంది? యేసుక్రీస్తు నామాన్ని యేసుక్రీస్తు నామం అని ఉండదు, జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది, అవునా?
అంటే ఇంగ్లీష్ మొత్తం, అంటే ఇంగ్లీషు భాష యూనివర్సల్ లాంగ్వేజ్, అది అంటే ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి లాంగ్వేజ్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తప్పు, జీసస్ క్రైస్ట్ నామంలో ఇవ్వాలని చెప్పి మరలా ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామంలో తీసుకున్న వాళ్ళందరినీ జీసస్ క్రైస్ట్ నామంలో మళ్ళీ ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రాష్ట్రం తెలుగు, మన భాష తెలుగు, మనకు మన లాంగ్వేజ్ తెలుగు. చూడండి, మనం వాడుతున్న పరిశుద్ధ గ్రంథము తెలుగు. ఒకవేళ దేవుడు మనకు తీర్పు తీరిస్తే తెలుగులోనే తీరుస్తాడు, కానీ ఏ తమిళంలోనో, ఇంగ్లీష్లోనో, లేకపోతే మలయాళంలోనో, కర్ణాటకలోనో, ఏమండి, లేకపోతే హీబ్రూ లాంగ్వేజ్లోనో మనకు చేయడు. బైబిల్లో భాషలు ఉన్నాయి. ఒకవేళ బైబిల్లో తప్పులుంటే సరిచేయాల్సిన బాధ్యత దేవుడిది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే ఆ తప్పులను దేవుడు ప్రియులారా చూడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఏదైతే అనుసరిస్తున్నామో దేవుడు దాన్ని సమర్థిస్తూ ఉంటాడు అక్కడ. ఎందుకంటే తప్పు అనేది మన ద్వారా జరిగే కార్యము కాదు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా తనను తాను అబ్రహాముకు మొట్టమొదటిగా ఎలోహిముగా ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలోహిముగా ఉన్నప్పుడు సృష్టి చేయలేదు. ఎలోహిముగా ఉన్నప్పుడు సృష్టిని చేయలేదు ఆయన. సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి. ఎలోహిం అనగా మరొక అర్థం ఏంటంటే సర్వాంతర్యామి. క్రీస్తు థామస్ చెప్పాడు, నేను ఇందాకే అది చదువుతున్నాను. ఎలోహిం అని అంటే నిత్యము నుండి నిత్యము అని అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నిత్యము నుండి నిత్యము అని అంట. ఈ మాట విన్నారా అసలు ఎప్పుడైనా? మీకు అర్థమైన మాట చెప్తాను చూడండి. బందర్ రోడ్లో ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది. ఆ బస్సు నెంబర్ 28. దాని మీద ఏముంటుందంటే పంజాబ్ సెంటర్ నుంచి పంజాబ్ సెంటర్ అని ఉంటుంది. ఏముంటుంది? పంజాబ్ సెంటర్ నుంచి పంజాబ్ సెంటర్ అని ఉంటుంది దాని మీద. అంటే దాని అర్థం ఏంటి? అది పంజాబ్ సెంటర్లో మొదలుపెట్టి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? అర్థమైందా? మళ్ళా పంజాబ్ సెంటర్కే. దాని ప్రారంభము పంజాబ్ సెంటర్ నుండి, దాని యొక్క అంతము పంజాబ్ సెంటర్ నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి బస్సులు విజయవాడలో చాలా ఉన్నాయి. కేఆర్ మార్కెట్ నుండి కేఆర్ మార్కెట్ అని పెడుతున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని బస్సులు అంటే అది మార్కెట్లో కాళేశ్వరరావు మార్కెట్, కేఆర్ మార్కెట్ అంటే కాళేశ్వరరావు మార్కెట్ నుండి మళ్ళా తిరిగి కాళేశ్వరరావు మార్కెట్కు వెళుతుంది అని చెప్పడానికి వాళ్ళు ఏం రాస్తున్నారు? ఆ యొక్క షార్ట్ కట్లో రాసేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ క్రీస్తు థామస్ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ఏమన్నాడంటే నిత్యము నుండి నిత్యము అనే పదమే ఎలోహిం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నిత్యత్వములో ఇంకా చూడండి, ఇంకా దాన్ని మరి ఎలా వివరించాలో, ఎలా వర్ణించాలో అర్థం కావట్లా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యము నుండి నిత్యము అని అంటే సమస్తము కూడా ఆయనే, సర్వము కూడా ఆయనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు దేవుని ఆత్మ అగాధు జలముల పైన అల్లాడుచుండేనని వాక్యంలో రాయబడింది. అది నిత్యం అని అంటే సమస్తము ఆయనే, సర్వము ఆయనే ఉన్నాడు. అప్పుడు ఎవరు? ఎలోహిం. అప్పుడు ఏమీ లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆలోచనగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు?
ఆలోచనగా ఉన్నాడు, ఆయన ఒక తలంపుగా ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు ఆయన. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలోనే సమస్తం ఉన్నది. ఇంకా అంటే ఏమీ లేనప్పుడు ఆయన ఒక్కడిగానే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఎలోహిముగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే లోగస్గా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోగస్ అనే మాటకు అర్థం వేరు. అదేంటంటే ప్రియులారా గమనించండి, మార్పిడి అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మారుట అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఎలోహిముగా ఉన్నటువంటి దేవుడు ముందు ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన ఒక్కడే బయటకు వచ్చాడు. ఆయన ఒక్కడే. ఆయన ఆలోచనలు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందండి? ఆయన ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అయితే ముందు ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు బయటికి అని అంటే తనను తాను ఆయన ఏం చేసుకున్నాడంటే వాక్య రూపంలోనికి వచ్చాడు. అంటే మానవుణ్ణి దేవుడు ఏ రూపమునైతే నిర్మించాలని సృష్టించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో ఆ మానవుని యొక్క రూపములకే ఎలోహిము మొట్టమొదటి ఏం చేసినాడంటే మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి, దేవుని యొక్క ఆలోచన. ఆ యొక్క ఎలోహిమే తండ్రిగా ఉన్నాడు, ఆ యొక్క ఎలోహిమే కుమారుడుగా ఉన్నాడు, ఆ యొక్క ఎలోహిమే పరిశుద్ధాత్మగా ఉన్నాడు, ఆ యొక్క ఎలోహిమే 7 సంఘ కాలములలో ప్రయాణం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎలోహిమే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎలోహిమే ప్రియులారా గమనించండి, రెండవ రాకడలో ఆయన క్రీస్తు బ్రహ్మముగా ప్రత్యక్షమయ్యాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎలోహిం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. హిమ్, HIM, హిమ్. ఈ హిమ్ అనేటువంటి పదము ప్రియులారా దేవునికి సంబంధించినది. హామ్, HAM, హామ్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుడు ఈ యొక్క హామ్ అనేటువంటి దానిని మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఏ మానవుడికి ఇచ్చాడు అని అంటే అబ్రహాముకి ఇచ్చాడు. ఆయన ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాం. ఆ 17వ అధ్యాయంలో మనం చదివితే ఆయన పేరు అబ్రాము అని రాయబడి ఉంటుంది. అక్కడ అబ్రాము అని అంటే 6 అక్షరాలు. అబ్రహాముగా మార్చాడు ఆయన. చూడండి ఆ యొక్క అధ్యాయము మనం చదివితే, ఇక మీదట నీ పేరు 5వ వచనం చదవండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఎలోహిము యొక్క దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఎలోహిములోనే ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా బయలుపరుచుకున్నాడు? ఎలోహిముగానే బయలుపరుచుకున్నాడు. ఆయన పేరులో సగం ఇచ్చేసాడు ఆయనకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంటే నీవు అనేక జనములకు తండ్రివి. హిమ్ అంటే అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. HAM, హామ్ అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అందుకనే దేవుడు ఆయన అనేక జనములకు తండ్రి ఎవరు? అబ్రహాము అవుతాడా? ఎవరండి? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి ఎవరు? మనల్ని సృష్టించినటువంటి తండ్రి ఎవరు? దేవుడు. మనం దేవుని ద్వారానే ఈ భూమి మీదకి వచ్చాం. దేవుని ద్వారానే మనం సృష్టించబడ్డాం.
దేవుడి ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కనుక మనకు తండ్రి కానీ తల్లి కానీ లేదా భర్త కానీ సమస్తమును కూడా ఆయనే అయి ఉన్నాడు. దేవునామనికి మేము కలుగుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సమస్తము కూడా ఆయనే. కనుక ఇప్పుడు చూడండి, అబ్రహామును దేవుడు అనేక జనములకు తండ్రిగా చేసే ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ అబ్రహాము యొక్క పేరును ఆయన ఏం చేస్తున్నాడంటే మారుస్తున్నాడు. ఆయన అబ్రహాము అనే పేరు తీసేశాడు, అబ్రహాముగా మార్చాడు. అబ్రహాముగా ఎప్పుడైతే మార్చాడో ప్రియులారా గమనించండి, అప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క శారా యొక్క గర్భాన్ని తెరిచాడు. దేవునామనికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము వయసు 99 ఉన్నప్పుడు అప్పుడు ఆయన యొక్క భార్య శారా యొక్క భార్య ఎంత వయసు? 89. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఆయన భార్య వయసు ఎంత? 89. వారి ఇరువురికి 10 సంవత్సరాలు మధ్యలో గ్యాప్ ఉన్నది వయసు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా ఆయన మరలా 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అదే ఎలోహిం అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే హృదయ రహస్యాలు చేయడం ప్రారంభించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని చాలండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడికి వచ్చేటప్పటికి ఒక మానవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరైనా? ఎలోహిము. 17వ అధ్యాయంలో కేవలం స్వరం మాత్రమే ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్పాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రహామును ఏ విధంగా దర్శిస్తున్నాడంటే ఒక మానవుడిగా దర్శిస్తున్నాడు ఆయన. ఆ ఎలోహిము ఇప్పుడు ఒక మానవుడిగా దర్శిస్తున్నాడు. అబ్రహాము దగ్గరికి ఒక మానవుడిగా వచ్చింది ఎవరు అనంటే ఎలోహిం, సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ ప్రియులారా గమనించండి, ఇక్కడ శారా యొక్క హృదయ రహస్యాలను ఆయన ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన శారా యొక్క హృదయ రహస్యాలను ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఓ అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? ఆయన అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వెనకాల గుడారం ఉన్నది, ఆ గుడారంలో కూర్చొని ఉన్నది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మరలా మీదటికి నిన్ను దర్శిస్తాను. నిన్ను దర్శించినప్పుడు ఇదిగో నీకు ఒక మగపిల్లవాడు పుడతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి శారా తమ హృదయంలో ఏం చేస్తుందంటే నవ్వుకుంటోంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ అబ్రహామా, నీ భార్య అయిన శారా నవ్వనేలా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ దేవుడైనటువంటి ఎలోహిముకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ దేవుడైనటువంటి ఎలోహింకి అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అసలు శారాని ఆయన చూడలేదు. శారాను చూశాడా? చూడలేదు. శారా గుడారంలో ఉంది. ఆ గుడారం ఆయనకు చాలా దూరంగా ఉంది. ఒకవేళ ఆమె గట్టిగా నువ్వినా కూడా అది ఆయనకి వినబడదు, అంత దూరంలో ఉన్నాడు ఆయన.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆమె హృదయంలోనూ ఆయన చూచాడు. ఆయన ఆమెను నవ్విన సంగతి ఆయన గమనించాడు. ఆయన దేవుడు ఎలోహిం. ఆయన ఎలోహిం అనగా అర్థం ఏంటి? హృదయ రహస్యములను బయలుపరచువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనగా హృదయ రహస్యములను బయలుపరచువాడు. కనుక ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చి మానవుడుగా వచ్చి ప్రియులరా, ఆ యొక్క మానవుడుగా వచ్చి శారా యొక్క హృదయ రహస్యములను ఆయన బయలుపరుస్తున్నవాడు. ఆయనే గొప్ప ఎలోహిం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిముగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేకు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఏమని బయలుపరుచుకున్నాడు తెలుసా? చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు ప్రభువా అనెను. అందుకాయన దగ్గరికి రావద్దు, పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నీ తండ్రిని, నేను యెహోవాని చెప్పట్లా మోషేతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తున్నాడా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇక్కడ ఆగండి, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఓ మోషే, నేనెవరినో కాదు, నీ తండ్రి దేవుడిని, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే దేవుడు ఇక్కడ తను తాను మోషేకి ఏమని బయలుపరుచుకుంటున్నాడంటే ఎలోహిముగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం అనేది పేరు కాదు, అర్థమవుతుందండి? సర్వశక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అక్కడ ఎలోహిం గా ఉన్నాడు. అంటే ఎలోహిం అనేది పేరు కాదు, అదొక ఆలోచన, అదొక తలంపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని అది పేరు మాత్రము కాదు. అందుకనే మోషే పేరు అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఒకవేళ ఎలోహిమే పేరైతే ఖచ్చితంగా దేవుడు ఎలోహిమని రాసేవాడే మోషే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మోషే ఎలోహిమని ఎందుకు రాయలేదనంటే, ఎలోహిం అనగా అదొక ఆలోచన, ఒక తలంపు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మోషే పేరు అడిగాడు. అప్పుడు పేరు అడిగాడు, అబ్రహాము దేవుడును, నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని. రైట్, ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. ఇంతకు నీ పేరేంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు వారు ఆయన పేరేమైనా అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకతడు నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను. మోషేతో ఇక్కడ కూడా యెహోవా అని చెప్పట్లేదు ఆయన. ఎందుకని? అసలు ఆయన పేరు అసలు యెహోవాయే కాదు అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఉన్నవాడును, అనువాడును, సర్వశక్తి కలిగిన దేవుడిని, నేను ఎలోహిమును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంటే ఇప్పుడు చూడండి, ఈ మాట మనం గమనిస్తే ఉన్నవాడు అనేవాడు, ఉన్నవాడు అనంటే అర్థం ఏంటంటే నిత్యము ఉన్నవాడు అని అర్థం. ఇదే క్రీస్తు ఆమోస్ చెప్తున్నాడు. నిత్యము నుండి నిత్యం అని అంటే నిత్యము అంటే ప్రారంభము లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నిత్యము నుండి నిత్యము నాకు నేనుగా ఉన్నవాడినే. నన్ను ఎవరు క్రియేట్ చేయలేదు, నన్ను ఎవరు సృష్టించలేదు. నేను నాకు నేనుగా ఉన్నవాడిని. నేనే 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 దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అక్కడ మోషేతో అంటున్నాడు, నేను ఎలోహిము దేవుణ్ణి, నేను ఉన్నవాడిని నేనే. నీ యొక్క తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఇప్పుడు నీ దేవుని కూడా నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి దేవుడు ఎవరు? ఎలోహిం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి దేవుడు ఎవరు? ఎవరండి? ఎలోహిం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పెళ్లి కుమార్తె ఏమైనది? మనం కూడా ఎలోహిమే. అంటే దేవుడు వేరు, పెళ్లి కుమార్తె వేరు కాదు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పెళ్లి కుమార్తె వారిద్దరు కూడా ఒక్కటే. దేవుడు పెళ్లి కుమార్తె వారిద్దరు కూడా ఒక్కటే, ఒకే శరీరము, ఏక శరీరము. క్రీస్తు యొక్క శరీరమే పెళ్లి కుమార్తె. ఎలోహిం యొక్క పెళ్లి కుమార్తె ఎలోహిమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు మళ్ళా వేరే ఆలోచన ఉండదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి వేరే ఆలోచన ఉంటుందండి? ఉండదు. ఒకవేళ వేరే ఆలోచనతో, వేరే తలంపుతో ఉంటే అది పెళ్లి కుమార్తెగా ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం 7 సంఘ కాలాల్లో చదివాం. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఏది ఆ 7 సంఘ కాలాలు? అక్కడ కొన్ని విషయాలు మనం చదువుదాం. దేవునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అన్ని లవోదిక సంఘ కాలంలో 87వ పేర ఆయన చెప్తున్నాడు, కాలములన్నిటిలోనూ సంఘము చేయబడుచున్నది, చేయుచున్నది అదే. ఏం చేస్తుంది కాలములన్నిటిలో సంఘము అని అంటే? ప్రియులారా గమనించండి, వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాయి. పై వచనంలో ఏమంటున్నాడంటే ఆయన, అంత విస్తారముకు సంపద సంఘము కలిగి ఉన్నది. సంపద అంటే ఏ సంపద? అంటే వాక్యము యొక్క సంపద కాదు, అది లోక సంబంధమైన సంపద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలోనైనా కానీ అది మొత్తము ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే కైవసము చేసుకుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదో ఒక సమయంలో ఇప్పుడే అది జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏమైపోతుంది? దిగజారిపోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే రోము దగ్గరికి వెళ్ళబోతా ఉంది. రోములోనే ధనం ఉన్నది, రోములోనే సంపాదన, వెండి బంగారం అంతా కుప్పలు కుప్పలుగా ఉంది అక్కడ. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రోము దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కాలంలో సంఘము కూడా ఆ విధముగానే చేస్తున్నదంట. దేవుని వాక్యమునది విడిచిపెట్టినది మరియు సొంత ఆచారములను, పద్ధతులను రూపొందించుకొని సమస్యగా మారి లోకములో చేరిపోయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? వధువు, క్రీస్తు యొక్క వధువు. వధువు ఏమైపోయిందంట? ప్రతి కాలంలో కూడా ఆ విధంగానే చేర్చున్నదంట. ఆ విధముగా ఆమె దిగంబరైపోయింది. నువ్వు దిగంబరివి, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు లవోదిక సంఘ కాలంలో. అంటే ఆమె ఏ విధంగా దిగంబరైపోయింది అని అంటే, తన దగ్గర ఉన్న సంపద, లోకాచారములతో,
లోక పద్ధతులతో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఏమండి లోకాచారాలు లోక పద్ధతులు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఆమె ఏమైపోయిందంట దిగంబరిగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, మరియు దాని కామకత్వానికి దేవుడు తీర్పు తీర్చునై ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి లోబడి ఆయన యొక్క వాక్యమునొద్దకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఈ భయంకరమగు స్థితి నుండి బయటపడుదుము. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం రక్షించబడాలి, మనం తప్పించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనము వధువుగా ఉన్నప్పటికీ లేదా మనము లోకంలో ఉన్నప్పటికీ లోక ఆచారాలు లోక తలంపులతో లోక సంబంధమైనటువంటి స్థితిగతులతో మనం ఒకవేళ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే అది మరలా దేవుని వాక్యమునొద్దకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఆమె ఆ భయంకరమగు స్థితి నుండి బయటపడుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రకటన 18:4 దానిలో నుండి బయటికి రండి. దేనిలో నుండి? చూడండి, ఆ వాక్యాలు చదవండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను. చూడండి, ఇప్పుడు అక్కడ ఆ 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మహా అధికారము కలిగినటువంటి వేరొక దూత దిగువచ్చుటనే చూచితిని. అతని మహిమ చేత భూమి చూడండి, అతని యొక్క మహిమ చేత భూమి అంతటా ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో చూడండి, ఇక్కడ ఈ 3 సందర్భాలు వివరిస్తున్నాను. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే ఆయన మహా అధికారము కలిగిన దూత పరలోకం నుండి దిగి వస్తున్నాడంట. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మహిమ భూమి అంతటా ఆయన మహిమ అంటే అర్థం ఏంటి? మహిమ అంటే ఏంటి ఏమండి? మహిమ అంటే ఏంటి? ఆయన మహిమ ఆయన ప్రభావము అంటే అర్థం ఏంటి? ఆయన మహిమ ఆయన ప్రభావం అంటే ఆయన ఇచ్చిన సందేశము, ఆయన ఇచ్చిన వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన మహిమ ఆ భూమి అంతటా కూడా ఏం చేస్తుందంట? ప్రకాశించుచున్నది. అంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యము, ఆయన ఇచ్చినటువంటి సందేశము ఏదైతే ఉన్నదో అది భూలోకం అంతటా కూడా, భూమి అంతటా కూడా ఏం చేయబడుతుంది? ప్రకాశిస్తుంది. అంటే వెలుగుతా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆయన గొప్ప స్వరముతో పలుకుతున్నాడంట. ఇప్పుడు చదవండి. మహాబబులోనులో నుండి మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాసమును ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును. అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. యాలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దానిలో నుండి మీరు ఎక్కడికి రావాలంటున్నాడంటే బయటకు రండని ఈ మహా అధికారం కలిగినటువంటి దూత పిలుస్తా ఉన్నాడు. ఈ మహా అధికారం కలిగిన దూత ఎవరో కాదు, క్రీస్తు తామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహా అధికారం కలిగిన దూత క్రీస్తు తామస్సు. ఆయన వాక్యం, ఆయన ఇచ్చిన సందేశమే ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా అది ఏం చేస్తుందంట? ప్రకాశించుచున్నది. అది మహిమ. ఆయన వాక్యము ప్రకాశిస్తున్నది. ఆయన వాక్యము ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది.
ఆయన వాక్యము ఈ ప్రపంచాన్ని లోపరుచుకుంటుంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చే సందేశమే ఈ ప్రపంచాన్ని ఏలుతా ఉన్నది ఈ రోజున. కనుక ఆయన మహిమ చేత భూమి అంతటా ప్రకాశించిన అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చిన సందేశము, వర్తమానము, వాక్యము. కానీ మహా అధికారము కలిగిన దూత క్రీస్తు థామస్సు ఆయన ఏ సందేశం అయితే ఇచ్చాడో, ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానము దాని యొక్క ప్రభావము, వర్తమానం యొక్క ప్రభావము ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఏం చేస్తుందంటే ప్రకాశించుచున్నది. అప్పుడు మనము ఏంటంటే బబులోను నుండి బయటికి రమ్మని ఆయన పిలుస్తా ఉన్నాడు. దేవునామానికి మేము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు థామస్ క్రీస్తు బెనహమ ఏమంటున్నాడంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-18 నుండి మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు పౌలు క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచ్చిన వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఇది కొత్త మాట ఏం కాదు. ఇది ఏమంటే కొత్త మాట ఇది. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితమే పౌలు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకండి. మరి అవిశ్వాసులతోనే సాంగత్యం చేస్తూ, అవిశ్వాసులతోనే ప్రేమలో పడుతూ, అవిశ్వాసులతోనే పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు విశ్వాసులు, మీరు 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 వాక్యంలో ఉన్నట్ట? ఎవరిలో ఉన్నట్టు? మీరు కూడా దెయ్యాలే. లోకంలో ఉన్నట్టు ఎవరితో ఉన్నట్టు? మీరు లోకాచారాలు, లోక సిద్ధం వాక్యం చెప్తుంది ఇక్కడ. ఈరోజు కొత్త బోధ ఏం కాదు ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి మళ్ళా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికిని దుర్నీతితో ఏమి సాంగత్యము? ప్రశ్నలే. ఏమంటున్నాడు? నీతికి దుర్నీతికి. ఒకవేళ నిజంగా నీలో నీతి అనేది ఉంటే అసలు దుర్నీతితో నువ్వు సాంగత్యమే. నీలో వాక్యం ఉంటే, వాక్యం అనే బీజము, వాక్యం అనే నీతి అనే విత్తనము, యథార్థత అనేటువంటి విత్తనము మనలో ఉంటే నీవు దుర్నీతితో అసలు సాంగత్యమే. ఏమండి, పెంట కుప్ప ఇక్కడ ఉందండి. పెంట కుప్ప ఇక్కడ ఉంది, పక్కన ఉంది. పెంట ఏం చేస్తుంది? తన యొక్క వాసన అన్నది ఏం చేస్తుంది? విరుజుమ్ముతా ఉంటుంది. ఇప్పుడు దాని పక్కన ఉండి దాని యొక్క వాసన మనం పీల్చుకుంటామా కూర్చొని? ఈరోజు మనం చేస్తున్న పని అయ్యే. మనలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజారులు అవే, దయ్యము కడుపు అడుగుజారులు అవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చీకటికే సంబంధం కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీలో వాక్యం అనే వెలుగు ఉంటే ఆ వెలుగు చీకటిని, వెలుగు ప్రకాశించగానే చీకటి ఏమైపోద్ది? పారిపోయింది. అవునా కదా? చీకటి ఉన్న దగ్గర, వెలుగున్న దగ్గర అసలు చీకటికే స్థానం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెలుగును సృష్టించినప్పుడు చీకటి ఏమైపోయింది? పారిపోయింది. వెలుగు కమ్మని పలకగానే ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి తనంతడు తాను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరలా నీవు అదే చీకటినితో సాంగత్యం చేస్తున్నావంటే, అదే పాపముతో, అదే అవినీతితో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, అదే దుర్నీతితో, అదే అవిశ్వాసపు జోడితో
అదే చీకటితో సాంగత్యం చేస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక దానికి ఎవరు కూడా ఎవరి జీవితాలకు వాళ్ళే తీర్పర్లు, బాధ్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెలియాలంటే అర్థం ఏంటి? దెయ్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు దెయ్యాలకు సంబంధం ఏంటి అసలు? తర్వాత చదవండి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? అసలు విశ్వాసి ఎక్కడా, అవిశ్వాసి ఎక్కడా? అసలు వాళ్ళ జీవితానికి వీళ్ళ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందు? అంటే దేవుని ఆలయం అంటే మనమే. దేవుని ఆలయం మనము. వాళ్ళని దేనితో పోలుస్తున్నారు? విగ్రహాలతో పోలుస్తున్నారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి? విగ్రహము. నీవు దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు విగ్రహము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని వాక్యముల కంటే నీవు దేనినైనా సరే ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. నీవు దాన్ని వెంబడిస్తున్నట్టే, నీవు విగ్రహారాధన చేసినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉన్నాడు. ఎలోహిం ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు. పౌలు కూడా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఎలోహిం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎలోహిం గురించి మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం దేవుడు తన సంఘముతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ వస్త్రముల కొరకు చెల్లించవలసిన ఒక వెల ఉన్నది, మరియు అది ప్రత్యేకింపబడుట. దేవుడు నీ వెండినో నీ బంగారానో నీ రక్తాన్ని కోరుకోవటం లేదు. నువ్విచ్చే కానుకలో నీ సంపదో నీ ఆస్తిని దేవుడు కోరుకోవటం లేదు. కానీ నువ్వు చేయవలసిన వెల ఏంటో తెలుసా? వాటిని విడిచిపెట్టడమే వెలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏటిని విడిచిపెట్టడము? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసులను విడిచిపెట్టడం, దుర్నీతిని విడిచిపెట్టడము, చీకటిని విడిచిపెట్టడము, బెలియాలతో సాంగత్యం లేకుండా ఉండటము, అవిశ్వాసతో కలవకుండా ఉండటము, విగ్రహములకు మొక్కకుండా ఉండటము. ప్రియులారా గమనించింది, ఇవి విడిచిపెట్టాల. అవి విడిచిపెడితే నీవు వెల చెల్లించినట్టు దేవుడికి. అందుకే దావీదు అంటాడు కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి నిజమైనటువంటి బలియాగము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుని జీవితంలో తప్పులు పొరపాట్లు జరగడం అవి సహజమే. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడని వాక్యంలో వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు, కనికరింపు పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటికి వెలుక్కి పొత్తు ఏంటి? దుష్టుడికి నీతికి దుష్టత్వానికి సాంగత్యం ఏంటి? అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఎక్కడా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపముతో ఉంటూ పాపముతోనే
ప్రియులారా, జీవిస్తూ ఉంటే దేవుడు సహిస్తూ ఉంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక దేవుడు మన నుండి కోరుకునేది ఒకటేనండి. ఏమిటి అని అంటే ప్రియులారా, మనము దేన్నైతే ప్రేమిస్తున్నామో దాన్ని విడిచిపెట్టేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి. నీవు దేవుని వాక్యాన్ని గౌరవిస్తేనే తల్లిదండ్రులను గౌరవించినట్టు, ప్రేమించినట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రుల కంటే కూడా ప్రథమ స్థానము నువ్వు దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నిన్ను నిర్మించాడు. నీ నిర్మాణకుడు, నీ సృష్టికర్త, నీ భర్త, సమస్తము కూడా ఆయనే. నీవు ఆయన అధికారం కిందకి నువ్వు లోబడాలా, ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి, ఆయన అధికారం కింద నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఎలోహిము దేవుడి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు, సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి? సర్వశక్తి గల దేవుడు. అబ్రహాముతో ఎవరు మాట్లాడారు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఎవరు? ఎలోహిం. ఈరోజు అదే ఎలోహిము ప్రియులారా మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ రూపంలో, నా రూపంలో ఆయన ఉన్నాడు. నీవు వాక్యాన్ని గౌరవిస్తే ప్రియులారా బబులోను నుండి బయటకు వస్తావు. లేదా వాక్యాన్ని తృణీకరిస్తే ఆ బబులోను కదా ఎలాగైతే పతనమైందో మన జీవితాలు కూడా అలాగనే. దేవుడు ప్రియులారా ఇప్పుడు చిన్న పిల్లల కాలంలో మనం లేము. ఆదిమ అపోస్తుల యొక్క కాలము అది చిన్నపిల్లల కాలం, అది శిష్యుల కాలం అని వాక్యంలో రాయబడింది. వాళ్ళు ఎవరంట? శిష్యులు, పాలు తాగేవాళ్ళు. శిష్యులు అంటే పాలు తాగేవాళ్ళు. శిష్యులు పాలు తాగేవాళ్ళు కనుక వాళ్ళు పడిపోతుంటారు, లెగుస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. వాళ్ళు నడవాలన్నా, చదవాలన్నా, తినాలన్నా వారికి ఎవరు అవసరము? పెద్దవాళ్ళు అవసరము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా గమనించండి, ఆ యొక్క సంఘ కాలాలన్నింటిలో కూడా దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు. ఒక్కొక్క ప్రవక్తని ఎందుకు పంపించాడు వాళ్ళకి? ఎందుకు అని అంటే వాళ్ళ కాలం అంతా కూడా శిష్యుల కాలం, అది పాలు తాగే వాళ్ళ కాలం అది. కనుక వారికి తప్పకుండా సహాయకుడు అవసరం. కనుకనే ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూ వచ్చాడు. కానీ ఈ చివరి కాలంలో నీవే క్రీస్తుగా మారినప్పుడు, నీవే దేవుడుగా ఉన్నప్పుడు, నీవే ఒక ఎలోహిముగా ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంకేం చెప్పాలి ఇక్కడ? ఇంక చెప్పడానికి మాటలు ఉంటాయా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుడు, నువ్వే దేవుడివి, నీవే ఒక ఎలోహిము, నీవే ఒక క్రీస్తువి, నీవే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఉంటున్నావు. మరి నువ్వు ఎలా వెళ్ళి చీకటితో సాంగత్యం చేస్తావు? ఒకవేళ నువ్వు చీకటితోనో, అవిశ్వాసతోనో, దుర్నీతితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు అని అంటే నీలో వాక్యం అసలు లేనే లేదు. నీలో ఉన్నది దుష్టుడే. నీలో ఉన్నది దుష్టుడే కనుక నువ్వు మళ్ళీ దుష్టత్వాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు అవిశ్వాసి కనుకనే నీవు అవిశ్వాసితో సాంగత్యం చేస్తున్నావు. నీవు దుర్నీతి ఉంది కాబట్టి నువ్వు దుర్నీతిని ప్రేమిస్తున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలోహిము దేవుడు ఆయన అబ్రహాముకు సర్వశక్తి కలిగి దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎలోహిము దేవుడే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ ఎలోహిము దేవుడే రెండవ రాకడలో క్రీస్తు బ్రహ్మముగా వచ్చాడు. ఆ ఎలోహిము దేవుడే క్రీస్తు థామస్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎలోహిము దేవుడే ఇప్పుడు మనందరి రూపంలో ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలని చాలా ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక ఏది ఏమైనప్పటికీ ప్రియులారా మనము చాలా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తల్లులు, తండ్రులు, లేకపోతే పిన్నమ్మలు, పెద్దనాళ్ళు మన ఆశీర్వాదం ఉంటుంది.
దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వేడి చేస్తుంది చూడండి. కానీ ఆ బంధాలు ఈ లోకంలో ఉన్నప్పుడు మన తల్లిని తండ్రిని గౌరవించాలా. అలా అని చెప్పి వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళు చేసే క్రియల్లో మనం పాల్గొనకూడదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వాక్యానికి దూరంగా ఉంటూ అవిశ్వాసంతో సహవాసం చేస్తూ దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మా తల్లిదండ్రులైనా అంతే, మీ తల్లిదండ్రులే కాదు, మా తల్లిదండ్రులైనా అంతే. వాళ్ళు కూడా అవిశ్వాసులే, వాళ్ళు కూడా చీకటికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు దుర్నీతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు అవిశ్వాసులు, పాపములకు సంబంధించిన వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వారు ఈ లోకంలో ఉన్నంత కాలము మనము వారిని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళ మీద జాలిపడడం తప్పనిచ్చి మనం ఈ లోకంలో వారిని మనం ఇంకేమి కూడా చేయలేనటువంటి పరిస్థితి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాడు, కనీసం నేను ఒక పాయింట్ కూడా చెప్పలేదు. దేవుని చిత్తమైతే మరలా మనం ధ్యానం చేద్దాం. ఎలోహిం దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన తనను తాను ప్రియులారా అబ్రహాముకి సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషేకు ఆ విధంగానే ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఆ ఎలోహిమే యేసుక్రీస్తుగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ ఎలోహిమే రెండవ రాకడలో ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుగా బయలుపరుచుకున్నాడు. ఆ ఎలోహిమే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు థామస్సు. ఆ ఎలోహిమే 7 దేవుని కుమారులు. ఆ ఎలోహిమే నిజమైనటువంటి వధువుగా ఉంటా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒక మానవుడు దేవుడు ఎప్పుడైతే అవుతున్నాడో అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా క్రీస్తులు, దేవుడు తప్పనిచ్చి ఇక ఏ అవిశ్వాసి కూడా అక్కడ ఉండదు. పాపమునకు చోటు లేదు. దేవుని దగ్గర పాపమునకు, చీకటికి ఏమాత్రము చోటు లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలరు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ఎలోహిం దేవుడు, సర్వశక్తి గల దేవుడు, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడి వాక్యమునకు వినయము, విధేయత చూపిస్తూ, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని హత్తుకునుచు ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. అందరు కూడా లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇప్పటి వరకు కూడా నాయన ఎలోహిం దేవుడు, నాయన ఎలోహిం దేవుడుగా నీవు నాయన బయలుపరుచుకుంటున్నావు. గొప్ప దేవుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. నువ్వు ఎలోహిం దేవుడుగా ఉన్నావు. ఆ ఎలోహిం దేవుడు సర్వశక్తి గల దేవుడుగా అబ్రహాముకు బయలుపరుచుకున్నావు. మోషేకు నా తండ్రి ఉన్నవాడు అనువాడుగా నీవు బయలుపరుచుకుంటున్నావు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా బయలుపరుచుకున్నావు నాయన. నీ రెండవ రాకడ సమయంలో క్రీస్తు బ్రహ్మముగా నాయన నువ్వు బయలుపరుచుకున్నావు. ఈ చివరి కాలంలో అర్ధరాత్రి సమయంలో నాయన క్రీస్తు థామస్గా నీవు బయలుపరుచుకుంటున్నావు తండ్రి. 7 దేవుని కుమారులను, వధువులను నీవు బయలుపరుచుకుంటున్నావు తండ్రి. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు. ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించు,
నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధరాలను స్తుతించు. నా ప్రాణం మా ప్రభువును స్తుతించు. క్రీస్తు వినహం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కాను ప్రభు అని మృణహం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గాని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు మృణహమే దేవుడు, క్రీస్తు మృణహమే రాజులకు రాజు, క్రీస్తు మృణహమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.